even if there is a procedural violation, is procedural violation a ground for corruption? మీరు అనేది కరప్షన్ ఛార్జెస్ వేస్తున్నారు, ఆయన ప్రొసీజరల్ వైలేషన్ అంటున్నారు. సో వేర్ డస్ దిస్ స్టాండ్? ఇప్పుడు కరప్షన్ చెప్తా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ అని అంటే రెడ్ హ్యాండెడ్ పట్టుకొని చేతులు అందులో పెడితే ఇంకూ మార్కలు వచ్చేది ఒకటే కాదు. కరప్షన్ అంటే లైక్ టుడే మార్నింగ్ హి సెడ్ రేవంత్ రెడ్డి ఒకటే కాదు కరప్షన్ అంటే. నేను చెప్తున్నా ఓట్ ఫర్ నోట్ కేస్. సరే, ఓట్ ఫర్ నోట్ కేసు రాజకీయంగా వాళ్ళు మాట్లాడారు, అది కూడా సబ్జెక్టివ్స్ మ్యాటర్ ఈ రోజు ఉంది. ఇది ఎట్లా కాదు, ఇది ఇంకా విచారణ దాంట్లోనే ఉంది. ఇస్ నాట్ యెట్ అరెస్టెడ్, రైట్? ఇంకా అరెస్ట్ అయింది కూడా ఏం లేదు. సో అదొకటే కాదు, ఇక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒకటి క్లియర్ గా కనిపిస్తుంది, క్రిమినల్ మిస్కాండక్ట్ ఒకటి క్లియర్ గా కనిపిస్తా ఉంది. దురుద్దేశంతో నువ్వు ముందుకు తీసుకొని పోయినావు, నీ సొంత ఆస్తుల లెక్క నువ్వు వ్యవహరించినటువంటి తీరు. హెచ్ఎండిఏకి అధికారం లేకపోయినా నువ్వు వాళ్ళతోటి పేమెంట్లు చేపియడము, తర్వాత బ్యాంకు సంబంధించినటువంటి కనీసం బయట దేశం మారకంలోకి నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ టీడీఎస్ కట్ చేసుకుని ఇవ్వాల్సినటువంటి దాన్ని కూడా వైలేట్ చేసి 9 కోట్లు ఇదే కదా ట్యాక్సే కదా. 8 కోట్లు మాత్రమే కాదు కదా, ఇంకా 17 కోట్లే ఇవ్వాలి మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మనం ప్రభుత్వం నుంచి నువ్వు చేసిన తప్పుకి we all pay taxes and we redeem taxes. Correct. You didn't redeem the government didn't redeem the tax. అరే కాదండి, నువ్వు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ పేమెంట్ చేసేటప్పుడే నువ్వు పైసలు పట్టుకొని ఇచ్చేటటువంటిది. నువ్వు అవి కూడా పట్టుకోకుండా డైరెక్ట్ మొత్తం డబ్బులు ఈ పాయింట్ నేను మాట్లాడతా. ఈ పాయింట్ గురించే డాక్యుమెంట్ దట్ వాస్ సబ్మిటెడ్ బై కేటీఆర్, హీ సెడ్ ఆ ప్రొసీజరల్ పార్ట్ ఈస్ టేకెన్ కేర్ బై ది ఆఫీషియల్స్, నాట్ మీ అన్నది. యాజ్ అ మినిస్టర్ ఐ గివ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్ టు డూ సంథింగ్. వాళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్ళి చేశారా, పరిగెత్తుకుంటూ వెళ్ళి చేశారా అన్నది it is on the official. ఒక్క స్టేట్మెంట్ చాలు, విల్ బి హెల్డ్ లయబుల్. ఆ స్టేట్మెంట్ ఒక్కటి చాలు. No, he said it in the press conference. No, అవును నేను ఇచ్చేమన్నానంటే అసలు ఫస్ట్ అగ్రిమెంట్ లేకుండా ఇచ్చేమన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ కదా, ఇప్పుడు కాదు కదా, నెల క్రితం. ఇప్పుడు మరి అదే he will face the consequences for that. He will face the consequences for that. No, ఆ కాన్సిక్వెన్సెస్ గురించి కూడా నేను మాట్లాడట్లేదు. ఇన్వెస్టిగేషన్ రేపు పొద్దున ఏదైతే మీడియా ముఖంగా వచ్చి కేటీఆర్ మాట్లాడిండో, ఎస్ నేను ఆ డబ్బులు ఇవ్వమని చెప్పిన, కానీ మిగతా దానికి సంబంధించి ఏమని ఉంటే అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడిండో. ఆ డబ్బులు ఇవ్వమని చెప్పినా అన్న ఒక్క పదం చాలు. అసలు ఎట్లాంటి ఒప్పందం లేకుండా నా బొమ్మడిది కప్పు ఉంది కదా అని చెప్పి తెలంగాణ భాషలో చెప్తా, నా బొమ్మడిది కప్పు ఉంది కదా అని చెప్పి నేను సర్కారులు ఉన్నా కాబట్టి సర్కారు పైసలు నా బొమ్మడిది అప్పు తెరుపుతాను కదా. అరే ఈ రోజు ఎఫ్ఈఓ ఎవడు? సరే, ఇంటర్నేషనల్ బొమ్మడిదాడు, ఇంటర్నేషనల్ బొమ్మడిది అని అంట. అయితే సరే, కంపెనీ గురించి మాట్లాడట్లే, నేను లేమనికి అర్థమయ్యేటటువంటి భాషలో చెప్తున్నా. సర్కార్ నుంచి నువ్వు ఇంకొకరికి డబ్బులు చేరాలన్నా లేకపోతే ఏదైనా ఒప్పందం అనేటటువంటిది ఇన్ ప్లేస్ ఉండాలి. ఓకే, ఇక్కడ తెలంగాణ సర్కార్కి ఎఫ్ఈఓకి డబ్బులు ఏమంటారు ట్రాన్సాక్షన్ చేసేటటువంటి ఒప్పందాలు ఏవి లేవు. ఏవి లేనప్పుడు నువ్వు తెలంగాణ సర్కార్ నుంచి డబ్బులు అనేటటువంటిది ఎఫ్ఈఓకి ఎందుకు పంపించినావు? దట్ ఇస్ వన్ క్వశ్చన్ అంతే. బ్రాండ్ హైదరాబాద్ నీకు వచ్చిందేమో, బ్రాండ్ హైదరాబాద్ అయితే రూల్ ప్రకారం చెయ్యి.